ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి క్షేమంగా దిగారు ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. మధ్యాహ్నం 3 గంటలకు వీరి స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. క్యాప్సూల్ నుంచి శుక్లాతో పాటు ముగ్గురు బయటకు వచ్చారు. వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. 22 గంటల ప్రయాణం తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది శుక్లా టీం. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్టాబోస్టర్ డిజ్నాస్, టిబర్ కపు కూడా శుభాంశు శుక్లాతో ఉన్నారు. శుభాంశు టీం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. శుక్లా కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. శుక్లా భూమి మీదకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. దేశ ప్రజలతో పాటు తాను ఆనందంలో మునిగిపోయానని ట్వీట్ చేశారు. శుక్లా సక్సెస్ఫుల్ రిటర్న్తో గగన్యాన్ వైపు మరో అడుగు ముందుకు పడిందన్నారు మోదీ. భారతమాత ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా సేఫ్ ల్యాండింగ్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సక్సెస్ఫుల్ గా భూమి మీదకు రావడంపై దేశం మొత్తం గర్వపడుతుందన్నారు. ఐఎస్ఎస్ లో శుక్లా టీం లైఫ్ సైన్సెస్ లో రీసెర్చ్ చేశారన్నారు. దేశీయంగా తయారైన కిట్స్ తోనే అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలు జరిగాయన్నారు. భారతీయ శక్తి సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చూపించామన్నారు జితేంద్ర సింగ్. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. 20 రోజుల మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా ఆధ్వర్యంలో యాత్ర, పరిశోధనలను పూర్తి చేసుకుని సేఫ్గా భూమికి చేరుకున్నారు. సోమవారం స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన డ్రాగన్ క్రాఫ్ట్ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అన్డాకింగ్ పూర్తి కావడంతో ప్రయాణం మొదలైంది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చేరుకోవడానికి మొత్తం సమయం 22 గంటల 5 నిమిషాలు పట్టింది. రిటర్న్ జర్నీలో భూకక్షలోకి వచ్చిన స్పేస్ షిప్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో డిఆర్బిట్ బర్న్ పూర్తి కావడంతో భూ వాతావరణంలోకి ఎంట్రీ అయింది. డిఆర్బిట్ బర్న్ సందర్భంగా 7 నిమిషాల పాటు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోల్పోతుందని ముందుగానే నాసా ప్రకటించింది. మొత్తం డిఆర్బిట్ బర్న్ కు 18 నిమిషాల టైం పట్టింది. స్పేస్ షిప్ కాలిఫోర్నియా సముద్ర తీరంలోకి చేరిన తర్వాత స్ప్లాష్ డౌన్ సమయం 16 నిమిషాలుగా నాసా ప్రకటించింది. స్ప్లాష్ డౌన్ అంటే స్పేస్ షిప్ నుంచి పారాచూట్ల సాయంతో క్రూ మెంబర్స్ ను దించే సమయం. We can see now crew looking to make the first crew members looking to make their egress from the spacecraft along that slide. Sliding out. And there's యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్ కు తరలిస్తారు. ఆస్ట్రోనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్ లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికి వచ్చాక శుక్లా భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లా హెల్త్ కండిషన్, ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. స్పేస్ లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు. శరీరంలో రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ నుంచి సేఫ్గా ల్యాండ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, శుభాంశు శుక్లా టీం నెక్స్ట్ ఏం చేయబోతోంది? రైట్ సూర్య, ఏదైతే మనం అందరం కోరుకున్నామో ఇండియన్ స్పేస్ హీరో శుభాంశు శుక్లా సేఫ్గా తిరిగి రావాలి, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అని ఈరోజు 3 గంటలకి సేఫ్గా కోస్ట్లో అయితే ల్యాండ్ అవ్వడం జరిగింది, కాలిఫోర్నియా కోస్ట్లో. అండ్ మనం ఆ స్పేస్ క్యాప్స్యూల్ గురించి మాట్లాడుకుంటే అది స్ప్లాష్ డౌన్ మెథడ్ అనే ప్రాసెస్ ద్వారా ల్యాండ్ మీదకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి నాసా అండ్ స్పేస్ ఎక్స్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని అంటే ల్యాండ్ మీదకి తీసుకురావడానికి, సేఫ్గా ల్యాండ్ మీదకి తీసుకురావడానికి ఈ 2 టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయి. అండ్ ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ల్యాండ్ మీదకి వచ్చిందో ఇది కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళదే. అండ్ గతంలో కూడా మనం చూసాం సునీత విలియమ్స్ సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి కూడా కారణం ఈ స్పేస్ ఎక్సే. సో స్పేస్ ఎక్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తోంది. అండ్ ఈ స్ప్లాష్ డౌన్ మెథడ్ ద్వారా ఏంటంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎంత స్పీడ్లో వస్తుందో సడన్గా వచ్చి ఆ నేల మీద నీళ్ళలో ఎప్పుడైతే ల్యాండ్ అవ్వబోతుందో ఆ రెండిటి గ్రావిటీని, ఆ రెండిటి ఆ వైబ్ని మ్యాచ్ చేయడం కోసం మనం పారాషూట్స్ అయితే వాడడం జరుగుతుంది. అండ్ ఫస్ట్లీ డ్రోగ్ పారాషూట్స్ అండ్ మెయిన్ పారాషూట్స్ 2 రకాల పారాషూట్స్ని వాడతారు. ఎందుకంటే సడన్గా నీళ్ళలో ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఎవరైతే క్రూ వర్క్ చేస్తున్నారో వాళ్ళు వరకు దాన్ని హ్యాండిల్ చేయలేరు కాబట్టి పారాషూట్స్ యూజ్ చేసి ల్యాండ్ చేస్తే ఆ కుషనింగ్ అనేది దొరుకుతుంది. సో ఆ క్యాప్స్యూల్ ఈజీగా ల్యాండ్ అవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ లోపల ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వరు. సో అలాంటి కండిషన్స్ కోసం ఈ పారాషూట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి దీన్ని ఎందుకు స్లో డౌన్ చేస్తారు ల్యాండ్ అయ్యేటప్పుడు అంటే, ఒకసారి ఈ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు ఆ క్యాప్స్యూల్
ఎక్స్ట్రీమ్ హీట్ని, చాలా హీట్ కండిషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో ఒక్కొక్కసారి పేలిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో పైగా ల్యాండ్ అవుతుంది ఎక్కడ, నీళ్ళలో. సో నీళ్ళలో ల్యాండ్ అయినప్పుడు ఆ హీట్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో అందుకోసం స్లో డౌన్ చేసుకుంటూ వస్తారు. స్లో డౌన్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది. నీళ్ళలో ల్యాండ్ అయినప్పుడు ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అయ్యి డిజల్రేషన్లోకి అనేది వస్తుంది. అండ్ ఆ రీఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఆ స్లో డౌన్ అవుతుందో ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వెంటనే పారాషూట్స్ ఓపెన్ అయిపోయి ల్యాండ్ చేసేటప్పుడు ఆ కుషనింగ్ అనేది దొరికినప్పుడు చాలా కంఫర్టబుల్ ల్యాండింగ్ అనేది ఉంటుంది. దానివల్ల లోపల ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ల్యాండింగ్ పొజిషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ రికవరీ టీమ్స్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తారో ఆ కోస్ట్లో, కోస్ట్ గార్డ్ కానీ ఈ స్పేస్ ఎక్స్కి, నాసాకి సంబంధించిన వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఆ క్రూ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడితేనే ఆ లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్కి ఈజీ ల్యాండింగ్ అనేది దొరుకుతుంది. అండ్ ఒక్కసారి ఈ స్పేస్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత ఈ ఆస్ట్రోనాట్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ చాలా కష్టంగా ఉంటాయనే చెప్పాలి. ఇక్కడ రీఅడాప్టేషన్కి, ఎర్త్స్ గ్రావిటీకి రీఅడాప్ట్ అవ్వాలి అంటే వాళ్ళు చాలా హెల్త్ కండిషన్స్ని, అంటే అక్కడ 18 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ బాడీ మీద మైక్రో గ్రావిటీ పార్టికల్స్, ఇక్కడున్న గ్రావిటీ కండిషన్ వేరు, అక్కడున్న గ్రావిటీ కండిషన్ వేరు, కాబట్టి చాలా మైక్రో గ్రావిటీ పార్టికల్స్ అనేవి వాళ్ళ బాడీ ఫేస్ చేస్తుంది. సో అలాంటి కండిషన్స్లో వాళ్ళు వెంటనే ఆ క్యాప్స్యూల్ నుంచి బయటకు రాగానే కొంతమంది అంటే నార్మల్గా నడుచుకుంటూ వచ్చేసే సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు శుభాన్షు శుక్లా కానీ తన తోటి ఆస్ట్రోనాట్స్ నడవగలుగుతున్న పొజిషన్ ఉంది. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ రోజులు అక్కడ ఉన్నప్పుడు ఆ మైక్రోగ్రావిటీ పార్టికల్స్ బాగా ఎఫెక్ట్ చేసిన కండిషన్లో వాళ్ళు ఆ క్యాప్స్యూల్ నుంచి బయటకు రాగానే బోన్స్ చాలా ఫ్రెజైల్ అయిపోతాయి. సో అలాంటి కండిషన్లో ఎక్కడన్నా బోన్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉంది, బాడీలో ఎలాంటి కండిషన్స్ అయినా ఉండే ఛాన్స్ ఉంది. సో అలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళని స్ట్రెచర్స్ మీద తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఫస్ట్లీ ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు, కొంతవరకు నడవగలుగుతున్నారు, కాబట్టి వీళ్ళ మెడికల్ ఇవాల్యుయేషన్లో ఏంటంటే జస్ట్ వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది అనేది కొంతమంది ఫ్లైట్ సర్జన్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళకి ఎలాంటి కండిషన్స్, వీళ్ళ బాడీ ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఫిజికల్ థెరపీ అనేది వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఆ 7 days ఏదైతే ఫ్లైట్ సర్జన్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారో అప్పుడు ఫిజికల్ థెరపీ అనేది చేస్తారు. అండ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారా లేదా, డైటరీ అడ్జస్ట్మెంట్స్ అక్కడ వాళ్ళు మనకి ఇక్కడ తీసుకున్నట్లు వాళ్ళు ఫుడ్ తీసుకోరు కాబట్టి ఇక్కడ ఫుడ్కి వాళ్ళని అలవాటు చేయాలి, కాబట్టి డైటరీ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేయడానికి అండ్ ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. అండ్ దీని తర్వాత ఒకవేళ అంటే ఈ రీహాబిలిటేషన్ 7 daysలో వాళ్ళ బాడీ ఎలా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేసి వీళ్ళకి ఇంకొంత రీఅడాప్టేషన్, లాంగ్ టర్మ్ రీఅడాప్టేషన్ ప్రోగ్రామ్ అనేది కావాల్సి ఉంటుందా ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఫస్ట్లీ వాళ్ళ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది, హార్ట్లో బ్లడ్ పంపింగ్ అనేది ఎలా ఉంది, ఇదంతా చెక్ చేసుకొని, ఎందుకంటే మన బాడీలో మైక్రోగ్రావిటీ ఎఫెక్ట్ హార్ట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం ఫ్లూయిడ్ షిఫ్టింగ్, సెలైన్స్ అవి పెట్టడం, అలా అడ్జస్ట్మెంట్స్ అంటే ఇక్కడ ఎర్త్ కండిషన్స్కి మన బ్లడ్ పంపింగ్కి ఎలాంటి కండిషన్స్ కావాలో దానికోసం కార్డియోవాస్కులర్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మజిలోస్కెల్టల్ ఇష్యూస్ అనేవి వస్తాయి, మన బోన్ మీద, మజిల్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, కాబట్టి వాళ్ళకి అంటే మజిల్ ఎట్రోఫీ, బోన్ డెన్సిటీ లాస్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం కూడా కొంత పీరియడ్ రీహాబిలిటేషన్, దీనికి సపరేట్గా ఫస్ట్ కార్డియోవాస్కులర్ చూసుకున్న తర్వాత మజిల్కి, బోన్ స్ట్రెంథనింగ్కి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇంకొంతవరకు ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత మన స్పైన్, వెస్టిబులర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ స్పైన్ ఎంతవరకు కూర్చోవడానికి, మన రెగ్యులర్ ఫంక్షన్స్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది చూసుకొని ఈ స్పైన్ మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత సైకలాజికల్ సపోర్ట్ అనేది ఎలా ఉంది, సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నారు అనేది చూసుకొని ఇదంతా సెట్ అయ్యి వాళ్ళు నార్మల్ అయితేనే వాళ్ళని బయటకి నార్మల్ లైఫ్లోకి పంపించడం జరుగుతుంది. సూర్య.